వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. పెండం ముట్టేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం అది ఎక్కడంటే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎప్పుడు కూడా ఎక్కువగా నేను పొలిటికల్ ఇష్యూస్ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఒక చిన్న స్టోరీ చూసిన తర్వాత నాకు ఈ వీడియో మీద మాట్లాడదాం, ఈ అంశం మీద మాట్లాడదాం అనిపించింది. అందుకే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కాకి ఎప్పుడైనా సరే మన పితృదేవులకి తర్పణం వదిలే విషయంలో కాకి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా తరతరాల నుంచి ఇది ఒక సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయంలో లీడ్గా వస్తూ ఉంది ఈ అంశం. ఈ క్రమంలోనే పితృదేవులకు తర్పణాలు వదిలే సమయంలో కాకొచ్చి ఆ పిండాన్ని ముట్టకపోతే, ఎస్పెషల్లీ పిండం పెట్టే సమయంలో ఆ కాకులు వచ్చి ఆ పిండాన్ని ముట్టుకోకపోతే ఎక్కడైతే రౌరవాది నరకాల్లో ఉన్న పితృదేవతలకు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మ శాంతించదు అనేది ఎప్పటి నుంచో ఒకనున్న నానుడి. మనం చూసాం బలగం సినిమాలో డైరెక్టర్ వేణు కూడా ఈ అంశం బేస్ చేసుకుని ఆ సినిమా మొత్తాన్ని నేరేట్ చేసుకున్నారు ఆయన. సో అలాంటి సంఘటనే ఈరోజు ఇలాంటి అంశానికి సంబంధించిన సంఘటనే ఒకటి హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే ఇది చూసిన తర్వాత నిజంగానే ఈ అంశం మీద మాట్లాడాలనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎవరైనా చనిపోయినప్పుడు పితృతర్పణాలు వదిలేటప్పుడు ఇట్లాంటి పెండాది కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ కాకుల కోసం చూస్తూ ఉంటారు. కాకులు అక్కడ లభించకపోతే పురాణాపూల ఆ ఏరియాలో ఆ ముర్గి చౌకు ఇలాంటివి ఉంటాయి. అక్కడ ఆ కాకులను కొంతమంది అక్కడ లోకల్గా ఉండే ఈ పక్షులను నమ్మేవాళ్ళు ఇట్లాంటి షాపులు ఉంటాయి. ఆ షాపుల వల్ల అక్కడ ఆ కాకులను 1 గంట సమయం కోసం అద్దెకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. దాదాపు 15 ఏళ్ళుగా ఇది జరుగుతోంది ఓల్డ్ సిటీలో. సో అలాంటి అంశమే ఈరోజు ఒకటి హైలైట్ అయింది. పురాణాపులకు సంబంధించి అక్కడ ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆయనకు ఆ కార్యక్రమాలు పితృతర్పణాలు వదిలేందుకు ఆయనకు ఆ కార్యక్రమం చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ సమయంలో ఎంతసేపు వెయిట్ చేసినా ఆ పెండం ముట్టుకోవడానికి ఒక్క కాకి కూడా అక్కడికి రాలేదు. ఎంతసేపు వాళ్ళు 3-4 అవర్స్ వెయిట్ చేసినా ఎటువంటి కాకి అక్కడికి రాలేదు. సో వాళ్ళకేమో ఒకవైపు ఆచారాలను ఫాలో అవుతారు కాబట్టి మనసులో భయం ఉంటుంది. మన పెద్దలు మనల్ని వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడో అసంతృప్తిగా ఉన్నారేమో, అందుకనే వాళ్ళు అది ఎందుకంటే కాకి రూపంలో ఆ పెద్దలు మన దగ్గరికి వస్తారు, అది పూర్తిగా వాళ్ళు మనం పెట్టింది ఏదైనా తీసుకొని వెళ్తే మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేది మన ఆచారాల్లో ఉన్న ఒక ప్రగాఢమైన నమ్మకం. అది ఇప్పటికీ చాలా గ్రామాల్లోనే కాదు చాలా చోట్ల దేశవ్యాప్తంగా ఇది అందరూ కూడా ఫాలో అవుతారు, మెజారిటీ ఫాలో అవుతూ ఉంటారు. ఇది పితృతర్పణాల సమయంలో పెద్దవాళ్ళకి మనం తర్పణాలు వదిలే సమయంలోనో పిండంగా పెట్టే కార్యక్రమాల్లోనో ఎక్కడైనా సరే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటిది ఎంతసేపు కూర్చున్నా వాళ్ళు పాపం 4 అవర్స్ కూర్చున్నా అది రాకపోయేటప్పటికీ అక్కడ లోకల్గా కొంతమంది అడిగితే అక్కడ సమాచారం ఇచ్చున్నారు. స్థానికంగా ఉన్న ముర్గి చౌక్లో ఈ పక్షుల్ని వాటిని జంతువుల్ని అమ్మే స్టాల్స్ చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ కాకి ఉంటే అక్కడ ఒకటి కొనుక్కొచ్చుకొని వాళ్ళు రెంట్కి తీసుకున్నారా కొనుక్కొచ్చుకున్నారా అనేది క్లారిటీ లేదు, కానీ అక్కడ రెంట్కి కూడా ఇస్తూ ఉంటారు. నిజానికి అక్కడ ఆ కాకిని తీసుకొచ్చి ఆ పిండం ముట్టేలాగా చేసి మళ్ళీ ఆ కాకిని ఆ షాప్ అతనికి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఇది ఒక బిజినెస్ అక్కడ, ఎస్పెషల్లీ ఆ పురాణపూలు ముర్గి చౌక్ ఆ ఏరియాలో ఆ పిండాన్ని ముట్టుకోవడానికి ఎవరైనా పిండాన్ని ముట్టుకోవడానికి కాకులు అక్కడ లేకపోతే సో ఆ కాకిని తీసుకురావడం, వాళ్ళు అక్కడ కొనుగోలు చేయడమో లేకపోతే కాకిని అద్దెకి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ అంశం ఈ జనరేషన్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక స్టోరీ చూసిన తర్వాత ఆ ఫొటోస్ అవన్నీ వైరల్ అయిన తర్వాత ఈ అంశం మీద మాట్లాడాలనిపించింది. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కాకులు దొరకవు, ఎక్కడ కాకులు మనకి ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి ఎలాంటి విపత్తులు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒక పొల్యూషన్ కానీ ఇదంతా ఎక్కడ చిన్న పిచ్చుకలు పక్షులే మనకు కనిపించట్లేదు. అలాంటిది ఇంకా కాకులు ఎలా కనిపిస్తాయి? దట్టు సౌండ్ పొల్యూషన్, భయంకరమైన సౌండ్ పొల్యూషన్, వెహికల్స్ పెరిగిన కారణంగా, దట్టు ఇంకా కలుషితమైన వాతావరణం, వీటిలో ఎక్కడ ఎమళ్ళైపోతూ ఉన్నాయి. దీనికి తోడు రేడియేషను, ఇవన్నీ కూడా పక్షుల్ని నిజంగానే ఇబ్బందికి గురిచేస్తూ ఉన్నాయి. అందుకే ఆ స్థాయిలో మనకి ఎక్కడ పక్షులు కనిపించవు. అదే మన ఊళ్ళల్లో అనుకోండి ఇలాంటి ఇబ్బంది రాదు. మన గ్రామాల్లో కానీ మన పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఇంకా కాకులు అలాగే ఉన్నాయి. కాకులు ఎక్కడ కూడా అంత స్థాయిలో వెళ్ళి వాటిని కొనుక్కొచ్చుకోనో లేకపోతే వాటిని అద్దెకి తీసుకొచ్చి పెండం ముట్టించాల్సిన అంత అవసరం పల్లెటూరులో గ్రామాల్లో అయితే లేరు. కానీ వేరే సిటీకి వచ్చేటప్పటికే ఇక్కడ మొత్తం కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం కానీ సిటీస్, నేను చెప్తున్నట్టు పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ కానీ మనకు పక్షులే లేకుండా పోతుంది. ఇంకా కాకులు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దొరకట్లేదు, ఎక్కడ అందుబాటులోకి రావట్లేదు. సో ఇది చాలామందికి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అది సహజమైనప్పటికీ చూసే వాళ్ళకి మాత్రం కాకిని కొనుగోలు చేయడమా, కాకిని అద్దెకి తెచ్చుకోవడమా అని చెప్పేసి ఒక వింతగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఎప్పుడైనా సరే నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మన పితృదేవతల విషయంలో వాళ్ళకి పిండం సమర్పించే విషయంలో
కాకి ఆ పిండాన్ని ముట్టుకుంటే వాళ్ళకి నిజంగానే పూర్తి స్థాయిలో స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకుంది మన ఆచారాల్లో ఆ విషయం అంటే దానికి ఒక కథను కూడా చెప్తారు పురాణాల్లో. రావణాసురుడు సమయంలో త్రేతాయుగంలో ఆయన అరాచకాలను తట్టుకోలేక దేవతలందరూ కూడా భయపడి ఒక్కొక్క తమకు అనుకూలంగా ఉన్న ఒక పక్షి రూపంలోకో లేకపోతే ఒక్కొక్క జంతువు రూపంలోకో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి వరుణదేవుడు నెమలి రూపంలోకి వెళ్తారు, అదేవిధంగా యముడు కాకి రూపంలోకి వెళ్తాడు, దేవేంద్రుడు జింక రూపంలోకి వెళ్తాడు. అయితే రావణ యుద్ధం జరిగిన తర్వాత, రావణ సంహారం జరిగిన తర్వాత ఆ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు తమ స్థానాలను వదిలి ఆ రూపాలను వదిలి మళ్ళా న్యాచురల్గా రావడం జరుగుతుంది వెనక్కి. ఈ క్రమంలోనే అన్ని రోజులు వాళ్ళ దేహాల్లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు కూడా వాళ్ళకు ఒక గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఒక వరం రూపంలో ఇస్తారు. అదేంటంటే దేవేంద్రుడు జింకకు ఒంటి నిండా కళ్ళు ఇస్తారు. అందుకే మనం చూస్తే చాలా జింకల్లో మనం చూస్తాం కళ్ళుగా పైన అంతా ఒక డిజైన్ గా కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి జింక. అదేవిధంగా నెమలి, వరుణ్ వచ్చేటప్పటికే నెమలికి ఏమి ఇస్తాడంటే అందమైన పింఛాన్ని ఇస్తాడు. అందుకే ఏదైనా వర్షం పడినప్పుడు తొలకరి జల్లులోనూ పురివిప్పి నెమలి నాట్యం చేస్తూ ఉంటుంది చాలా అందంగా. అదొక ఎసెట్ నెమలికి. ప్రకృతి పూర్తిగా దానికి సానుకూలంగా ఉన్నప్పుడు ఆ స్థాయిలో నెమలి అందం మనకు కనిపిస్తూ ఉంది పురివిప్పి నాట్యం చేసేటప్పుడు. అదేవిధంగా వేరే కాకి విషయానికి వచ్చినట్లయితే యముడు కాకి రూపంలోకి వెళ్తారు. ఆయన ఆ కాకిలోంచి బయటకు వచ్చిన తర్వాత కాకికి ఒక అవకాశం ఏమిస్తారంటే మీరు అనుకున్నప్పుడే ఏదైతే మీకు మరణించే అవకాశం ఉంటుంది అని చెప్పి కాకులు మొత్తానికి కూడా ఆయన ఒక వరం ఇస్తారు. అంతేకాదు దాంతోపాటు ఇంకొక వరం ఏమిస్తారు అంటే ఎవరైనా సరే మీరెళ్ళి పితృ కార్యాలు చేసేటప్పుడు, ఇలా తర్పణాలు వదిలేటప్పుడు, ఇలా పిండ ప్రదానం చేసేటప్పుడు మీరెళ్ళి ఆ ఆహారాన్ని ముట్టుకుంటే ఎవరైతే మీకు ఆ ఆహారాన్ని ముట్టిస్తారో వాళ్ళు ఎవరైతే పితృదేవతలో లేకపోతే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాళ్ళు నరకంలో ఉన్నా సరే వాళ్ళు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్తారు, వాళ్ళకి ఆ నరకలోకం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఆయన వాళ్ళకి కాకులకు ఒక వరం ఇస్తారు. సో అది కథ ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉండింది. దట్టు మళ్ళా త్రేతాయుగంలోనే రాముడు కూడా తన భక్తులకి చాలా మందికి చెప్తూ ఉంటారు. ఆయన మన పూర్వీకులంతా కాకుల రూపంలో వస్తూ ఉంటారు. అందుకే పూర్తి స్థాయిలో మీరు పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ కాకికి ఆ పిండాన్ని ముట్టించే ప్రయత్నం చేయండి అని తన భక్తులకు చెప్పినట్టు కూడా ఒక చిన్న కథ ఉంటుంది రామాయణంలో. సో కారణాలు ఏవైనా కథలు ఏవైనా కానీ ఎప్పటి నుంచో ఏంటంటే మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇదే ఫాలో అవుతూ వస్తున్నారు ఈ విషయంలో మాత్రం. అందుకే ఈరోజు కాకి అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా చోట్ల మనం చూస్తే ఈరోజు కార్పొరేట్ లెక్చర్స్లో కూడా కాకి గురించి చెప్తూ ఉంటారు, దాని సమయపాలన గురించి కానీ, ఎవరన్నా కాకి మన ఇంటి మీద వచ్చి వాళ్ళు అరుస్తూ ఉంటే మన ఇంటికి గెస్ట్లు వస్తారనే ఒక ఇండికేషన్ కానీ, ఇలా చాలా విషయాల్లో సూర్యాస్తమైన తర్వాత కాకి ఏది కూడా ముట్టదు. అదేవిధంగా ఏదైనా ఆహారం తెచ్చుకుందంటే తన పక్కన ఉన్న సహచరుకో కాకి ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఆహారాన్ని తినదు. దట్టు ఒకసారి ఒకరితో బాండింగ్ ఏర్పడిందంటే తన జీవితకాలం ఆ బాండింగ్ని అది కంటిన్యూ చేస్తూనే వస్తుంది అనమాట. ఒక కాకి చనిపోతే 10 కాకులు అరుస్తూ ఉంటాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు? సో ఇలా ఆ కాకి సంబంధించి చాలా లక్షణాలు ఎప్పుడు కూడా చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే అవి చాలా చోట్ల కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. చూడడానికి కాకి తల మీద తిరిగితేనో నెత్తికి కొడితేనో లేకపోతే చాలామంది అది అపశకునంగా భావిస్తారు. కానీ కాకిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏకంగా మన పితృదేవతలకు సంబంధించి వాళ్ళకి పెట్టే ఆహారాన్ని ముందుగా కాకికి మనం సమర్పిస్తూ ఉన్నాం. అలాంటి కాకుల్ని ఈరోజు మనం ఈ కాంక్రీట్ జంగుల్లో ఈరోజు కొనుక్కోవాల్సి వస్తుంది, అద్దెకి తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అంటే ఇంకొన్ని రోజులు ఆగితే ఆ అవకాశం కూడా మనకు దక్కదేమో అనిపిస్తూ ఉంది అది చూసిన తర్వాత. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది.